జీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. గోదావరికని పెద్దమతల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జూలై 5, 6 తేదీల్లో పెద్దమతల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ కమిటీ చైర్మన్ సబ్బు మల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో పెద్దమతల్లి దేవాలయ కమిటీ సభ్యులు అప్రాజు ప్రభాకర్, ఈట్ల రాజయ్య, బర్ల మల్లయ్య, పిట్టల ఇస్తారి, తౌడబోయిన రాజయ్య, సాంబయ్య, రవికుమార్, చెగురు సాయి, డబ్బేట, శంకర్ స్వరాజ్, శీలం శ్రీనివాస్, రజనీకాంత్, రాజు, శంకరయ్య, మల్లేష్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మాట శ్రీసా ముందు గడ్డలు ఫోటో తీసుకుంటాం మన ముందు జరిగి ఫుల్ ఇది కానీ మీరు ముందు కుర్చీ ఉండండి. నువ్వు అట్లే ఉంటారు కథలో అడ్రస్ అట్లా బొమ్మలాగా ఉంటారు. నువ్వు క్లాస్మేట్ అన్నాడు. నువ్వు మా సీనియర్గా అన్న, నువ్వు క్లాస్మేట్ ఎట్లయితే కార్యదర్శులకు కమిటీ సభ్యులందరికీ కూడా మా దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆషాఢ మాసం సందర్భంలో ఈ సంవత్సరం అమ్మవారి పెద్ద పట్నాలు జరపబడుతూ ఉన్నాయి. తేదీ 5/7/2025 సంవత్సరంలో సాయంత్రం 5 గంటలకు అందరూ, ఈ ప్రాంత ప్రజలందరూ, ముఖ్యంగా ముదిరాజులందరూ కూడా సాయంత్రం 5 గంటలకు బోనాలు తీసుకొని ప్రధాన చౌరస్తాకు రావాలని కోరుతా ఉన్నాం. అక్కడి నుంచి ప్రారంభమై బైన్లవారు ఆధ్వర్యంలో మీరు వచ్చినటువంటి దప్పుల సప్పులతో ఊరేగింపుగా మనం పెద్దమ్మ దేవాలయంకు చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత బోనాలు చేరుకున్న తర్వాత అమ్మవారి పట్నాలు వేసుడు జరుగుతుంది. ఆ పట్నాలు తెల్లని కూడా నైట్ అంతా అమ్మవారి కథ కొలుపు జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా అక్కడనే ఉండాలని కోరుతూ ఉన్నాం. పొద్దున మళ్ళా 6 తారీఖు రోజు అమ్మవారికి బలి ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా దీంట్లో పాల్గొని, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. బలి ఇచ్చిన తర్వాత కూడా అందరికీ తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు తప్పనిసరిగా టైం ప్రకారం 5 గంటలకు అందరు బోనాలు చౌరస్తకు రావాలి. అక్కడనే మనకు ఎమ్మెల్యే గారు కానీ వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా స్వాగతం పలుకుతారనేది కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తాం.